ఏంద్రకి ఇట్లా డల్లు కూర్చున్నావు? 10 ఎకరాలు పొలం వేస్తే మొన్న వడ్డ వర్షాలకు పొలం మొత్తం నాశనం అయిందన్న. ఇప్పుడేమో అప్పులోళ్ళు మొత్తం అడుగుతారు. ఏం చేయాలని అర్థమైతలేదన్న. ముందే చెప్పి తిన్నావా? ఇప్పుడు చూడు అప్పుల పాలైనవు. నీ సావు నువ్వు సావు. అన్న ఒక గడ్డి మంది అన్న. ఎందుకు మీకు ఇప్పుడు గడ్డి మందు? పొలంలో బాగా గడ్డి అయిందన్న, దాన్ని చంపేయాలి, లేదంటే కష్టమవుతుంది బ్రతికి. అరే తమ్మి, పొలం పోతే ఏముందిరా, నువ్వు వేసిన టమాటాకు మంచి రేటు ఉంది. ఆ రేట్ ఇట్లనే ఉందనుకో, నువ్వు చేసిన అప్పులన్నీ పోతాయి. ఒకవేళ పోలేదనుకో ఇంత మన భూమి అమ్మేసి కడదాం తీ. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. అన్న నేను తొందరపడి గడ్డి మంది ఆగినన్నా, నాకు బ్రతకాలని ఉందన్నా. ఏం మాట్లాడుతున్నావురా? గడ్డి మంది అయినవా? ఏ షాప్లో తీసుకున్నావు? బాబాన్న మందుల షాప్లో తీసుకున్నా. హలో బాబాన్న, మీ షాప్లో ఇంతకుముందుకు మా వాడు పురుగుల మంది తెచ్చుకుని తాగిండటని, దానికి ఏమైనా విరుగుడు ఉందా? ఏం లేదు, తాగితే డైరెక్ట్ పోవడమేగా. లేదా? మీరేం భయపడకండి అన్న. మీ ఓన్ వాలకం చూసే డౌట్ వచ్చి నేనే కావాలని ఫేక్ మంది ఇచ్చిన. మీ ఓన్కి ఏం కాదు, ఓకేనా? సరేనా, థ్యాంక్ యూ అన్న. ఒరే, నీకు ఇచ్చింది నిజమైన మందు కాదంట, ఫేక్ మంది అంట, భయపడకు. వ్యవసాయంలో నష్టం వచ్చిందని చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నష్టం వస్తుంది పోతుంది. నష్టం వచ్చింది కదా నువ్వు చనిపోతే నీ కుటుంబం రోడ్న పడుతుంది. ఒకటే గుర్తుంచుకోండి, నువ్వు నమ్మిన భూమి నిన్ను ఎప్పటికీ మోసం చేయదు. జై జవాన్ జై కిసాన్.